నిన్నటి వరకు బీఆర్ఎస్ కు షాక్, ఇదే న్యూస్ ఎక్కడ చూసినా. కానీ ఇప్పుడు కాంగ్రెస్ కు బిగ్ షాక్, అస్తం పార్టీకి షాక్ తగిలింది. మొన్న మధ్య కారు పార్టీ కండువ మార్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే తిరిగి సొంత డ్యూటీకి చేరారు. కృష్ణమోహన్ రెడ్డి అనూహ్య నిర్ణయం ఇప్పుడు సర్వత్రా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పటికే 10 మందిని తమలో కలిపేసుకుని కావాల్సిన మరో 16 మంది ఎమ్మెల్యేలని తెచ్చేసుకోవాలనుకున్న కాంగ్రెస్ కు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనే చెప్పాలి. గద్వాల ఎమ్మెల్యే అధికారస్థానికి హ్యాండ్ ఇచ్చి మళ్లీ కారు పార్టీలోకి వెళ్లడంతో ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారుతోంది. బీఆర్ఎస్ఎల్పీ విలీనం కావాలంటే ఇప్పుడు 17 మంది కావాలి. అసెంబ్లీ సెషన్స్ లోపే బీఆర్ఎస్ఎల్పీని కలిపేసుకుంటారనే టాక్ బయటికి వచ్చింది అప్పట్లో. కానీ ఇప్పుడు చేరినోళ్ళు బ్యాక్ టు కార్ పార్టీ అంటుంటే మిగతా వారు ధైర్యం చేస్తారనే సందేహాలు వస్తున్నాయి. పోయే వాళ్ళ మాట పక్కన పెడితే ఆల్రెడీ పోయినోళ్ళ పరిస్థితి అజమ్మ గోచరంగా మారుతుందనేది వినిపిస్తోంది. ఫస్ట్ ఫేజ్ లోనే పార్టీ మారిన దానం నాగేందర్ లాంటి పరిస్థితి ఇంకా వరెస్ట్. ఒకవేళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు రాకుంటే దానం పార్టీ మారడం, ఆపై కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో సికింద్రాబాద్ క్యాండిడేట్ గా పోటీ చేయడం, అనర్హతకు కావాల్సిన అన్ని సాక్ష్యాలతో ఉన్నాడు. మిగిలిన పరిస్థితి అంతే. పరిస్థితి చూస్తుంటే అపర చాణక్యుడిగా చెప్పుతున్న కేసీఆర్ మళ్లీ రాజకీయ చదరంగం మొదలెట్టిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. బండ్లతో పాటు మరికొద్ది మంది ఎమ్మెల్యేలు త్వరలోనే తిరిగి కారెక్కుతారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గులాబీ నీడన గెలిచినోళ్లు కాంగ్రెస్ పార్టీలో ఇమడలేరని చెప్పుకొస్తున్నారు. ఇక న్యూ జాయినర్స్ విషయంలో కాంగ్రెస్ ఎట్లా హ్యాండిల్ చేసిందన్నది ఇప్పటి వరకు క్లారిటీ లేనప్పటికీ బండ్ల రివర్స్ గేర్ ఎందుకు వేసిండనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలింది.